టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. జనసేన నాయకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, భవానీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజోత్సవం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం జనసేన నాయకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, భవానీ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పూర్వకమైన అభినందనలు అయ్యప్పల తరఫున, పాతపట్నం వాసుల తరఫున ఒక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అయ్యప్ప అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ తదుపరి అర్చనా కార్యక్రమాన్ని రాధాకృష్ణాచార్య స్వామి వారు ప్రారంభిస్తారు. శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత శ్రీ హరిహర పుత్రాధారక బ్రహ్మస్వరూప అయ్యప్ప స్వామి భగవద్దేవతా ప్రీత్యర్థం శుద్ధోదక స్థానం సమర్పయామి. స్థానాంతరం శుద్ధ జలం ప్రోక్షయామి. వస్త్రం అయ్యా మీరు లోనికి వెళ్ళి స్వామి వారి పూజ చేయండి. ఓం అభివస్త్రాసవసరారుషాభిదేహ సదగో పూయమానా అభిచంద్రా భక్తవేణో హిరణ్య ప్రసారదినో దేవసోవః. శ్రీ అయ్యప్ప స్వామినే నమః. దివ్య వస్త్రార్థం పుష్పాలు సమర్పయామి. అయ్యా మాకు ఒక్క మైక్ అందించడానికి ప్రయత్నం చేయండి. అయ్యా ఒక్క మైక్ అయిపోయింది, మరొక మైక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వస్త్రార్థం పుష్పాలు సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్య అయ్యప్ప దీక్ష సనాతన సాంప్రదాయం. ఆషాఢ మాసం అంటే దక్షిణాయనం రాగానే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతమని చాతుర్మాస దీక్షని చేస్తారు. ఈ సమయంలోనే అనేకమైన దీక్షలు చేస్తారు. ఇక్కడ చూస్తుంటే శివ దీక్ష చేసిన వాళ్ళు, హనుమత్ దీక్ష చేసిన వాళ్ళు, అయ్యప్ప దీక్ష చేసిన వాళ్ళు, గోవింద దీక్ష చేసిన వాళ్ళు, ఇంతమంది దీక్షా దక్షత కాలంలో ఒక సంప్రదాయానికి విలువనిచ్చి ఈనాడు ఈ చేస్తున్న సేవ లేదా అభిషేకం లేదా అర్చన సంకీర్తన ఏకకాలంలో జరిపి యావత్ భారతదేశానికి ఆధ్యాత్మిక సంపద ఎక్కడ ఉన్నది అంటే దేశ విదేశాలలో ఎంత ఆర్థికంగా స్థిరపడినా పరమాత్మని చూడాలంటే భారత గడ్డ మీద అడుగు పెట్టవలసిందే, భారతదేశంలో వచ్చి తీరవలసిందే. అలాగే సేవ నుంచి వచ్చిన మహానుభావులు ఎందరో వాళ్ళు ఆర్థికంగా సంపాదించవచ్చు, కానీ ఆత్మ సంతృప్తి కలగాలి అనుకుంటే పెద్ద జడలు ధరించి కాశీ పురవీధులలో తిరుగుతూ ఉండేటువంటి భక్త జనం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా ఉన్న పరమాత్మ సంతోషాన్ని కలిగించే క్షేత్రమై వారణాసి వెలుగొందుతుందంటే ఈ రోజు దేశ విదేశాల వాళ్ళు అరుణాచల క్షేత్రం చుట్టూ తిరుగుతున్నారంటే కులము మతము వర్గము విభేదం లేకుండా ఒకే ఒక దీక్షతో, అందులో అయ్యప్ప దీక్షనేసరికి నల్లటి వస్త్రం పైన లలాటం మీద విభూతి ధారణ, ఏ కుటుంబంతో గౌరవంగా ఉండడం, ఇతరులను స్వామిని చూడడం, ఇవన్నీ కూడా మన మనస్సు బుద్ధిని పరిపక్వ స్థితికి తీసుకెళ్ళడానికి పరమోత్కృష్టమైనటువంటి దీక్షలు ఉపకరిస్తాయి. అందుకే ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు స్వామి శయనావస్థలోకి వెళితే ఆ తర్వాత వచ్చేది వ్యాస పౌర్ణిమ, దానినే గురు పౌర్ణిమ అంటారు. గురువు సర్వవేద పారంగతుడై తన దగ్గరకు వచ్చే శిష్యుడికి ఏ రీతిలో బోధ చేస్తే వాడు అర్థం చేసుకుంటాడో తెలిసిన వాడు గురువు. కనుకే అప్పుడే ఈనినటువంటి లేదా అప్పుడే ఆ పిల్లకి ప్రసవ